book to read is the Bible. దయతో కూర్చుందాము. ఇప్పుడు మనము మన ప్రభుని ఇంతవరకు కూడా ఆరాధించాము, ఆరాధన వర్తమానం విన్నాము. మనకి ఏమై ఉన్నాడు మన ప్రభు, మనం ఎందుకు ఆరాధించాలి అనేటువంటి మాటలన్నీ కూడా మనం వింటూ వచ్చాము. అది హమ్మొస్తుంది చూడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఈరోజు మనం తీతు రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం చూస్తాం. తీతు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు కూడా మనం చదువుకుంటాం. తీతు పత్రికలో ఏమన్నాడు? తీతు మొదటి అధ్యాయము 5వ వచనం. తీతు పత్రికలో ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయము 5వ వాక్యాన్ని మనము కలిసి చదువుకుంటాం. మొదటి అధ్యాయము 5 ఈ మాటలు కూడా మనం చదువుకుంటాం. మొదటి అధ్యాయము 5వ వాక్యములో మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నటువంటి మాటలు. ఈ యొక్క మూల వాక్యము మనం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు నిమిత్తమే నేను శత్రువులలో నిన్ను విడిచి వచ్చి తిని అనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు ఈ తీతుకు రాస్తున్నాడు. తన యొక్క మూల వాక్యంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాటలు ఆయన నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు ఎలా ఉన్నావంట లోపముగా ఉన్న వాటిని దిద్ది. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాలు ఉంటాయి. కాబట్టి లోపము లేని వారే ఉండాలి. మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు బల్లలో పాలు పంపులు పొందే ముందు నా జీవితంలో లోపము లేనటువంటి వారిగా మనము జీవించాలి. మన ప్రభువుకి ప్రభు యొక్క శరీరం సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలో, ఆయన యొక్క రక్తము సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో మనం పాలు పంపులు పొందాలి. మనలో లోపాలు ఉండకూడదు. మనలో మచ్చ, డాగు, మలినము కదా, వీటన్నిటిని కూడా లేకుండా మనము జాగ్రత్త పడాలి. దాని కొరకే నిన్నటి ఉపవాస దినము నాడే మనల్ని మనం ప్రత్యేకపరచుకుంటాం. ఒకరోజు ముందుగానే ప్రభు దినము రేపనగా ఈరోజే మనం మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. మనలో లోపం లేకోకుండా మనం సరిదిద్దుకొని చక్కపరుచుకుని యోగ్యమైన రీతిలో మనము బల్లలో పాలు పొందాలి. ఏదో ఆచారంగానో అలవాటుగానో యాంత్రికంగానో పాలు పొందితే దానివల్ల నీకు మేలు ఎంత మాత్రం ఉండదు, కీడు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఏమైనా నీలో లోపం ఉంటే సరి చేసుకో. కాబట్టి భక్తిలో లోపం ఉండకూడదు. కాబట్టి ప్రభువుని ఆరాధించే విషయంలో, ప్రభువుని భక్తి చేసే విషయంలో, ఆయన యందు భయభక్తులు కలిగే విషయంలో ఒకవేళ లోపం ఉందేమో మనము సరి చేసుకుందాం. భక్తిలో లోపం ఉండకూడదు. దాని కొరకై తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుంటాం. 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే అక్కడ ఉన్నది, మేము మీ యొక్క ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని దివారాత్రము అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతి ఎలాగూ చెల్లింపగలము అంటున్నాడు. కాబట్టి మనలో భక్తి ఎలా ఉన్నది? భక్తిలో మనం లోపము లేనటువంటి వారిగా మన ప్రభువును మనం ఆరాధన చేయాలి. అట్టి విధంగా మనము బ్రతకవలసిన వారం వింటున్నాం. దాని గురించే ఈ భక్తుడు ఈ మాటలు మన గమనానికి తీసుకొస్తాం అన్నటువంటి వారు ఉన్నారు. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపమును తీర్చినట్లుగా. మనలో విశ్వాసములో ఏమైనా లోపం ఉన్నదా? లోపం అంటే ఏదైనా కూడా అపనమ్మకం ఉందనే కదా. కాబట్టి విశ్వాసములో మేము మీ యొక్క ముఖమును చూచి అంటున్నాడు, మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని దివారాత్రము అత్యధికముగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి వేడుకున్నారంట. కాబట్టి మనం కూడా దేవుణ్ణి వేడుకోవాలి. అవును ప్రభా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో. ఇందాక మనం చదువుకున్నాం కదా, మన దేవుడు ఎలాంటి దేవుడు? మార్పు లేనటువంటి దేవుడు, ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడు.
కనుక ఈ యొక్క హెచ్చరిక వర్తమానములు, ఈ టేబుల్ మెసేజ్లో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే భక్తిలో లోపం ఉండకూడదు. దాని గురించి ఈ యొక్క తెస్సలోనికీ రాసిన పత్రికలో భక్తులు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు చూస్తే వారంతా ఏం చేస్తున్నారంట, దివారాత్రం అత్యధికముగా దేవుని వేడుకున్నారంట. దేని విషయమై వేడుకున్నారు చెప్పండి? దేని విషయం వేడుకున్నారంట? మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ప్రభువా, ఆ లోపాలు లేకుండా చేయి ప్రభువా అని వారు వేడుకున్నారంట. ఎందుకంటే మేము మీ ముఖమును చూసి మీ విశ్వాసములో మీరు ఎలా ఉన్నారు కదా, మరి మనం వాళ్ళ ముఖం చూసినప్పుడే మనం చెప్పగలం కదా, వీరు నిజంగా ప్రార్థన పరుల, వీరు ఎంతగా ప్రార్థించగలరు కదా, నా జీవితం. అందుకనే ప్రభు వాక్యము ఎలాంటి మాటలు చెప్తున్నారంటే మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లుగా. కాబట్టి ఆ ముఖం చూస్తేనే మనలో ఉన్నటువంటి విశ్వాసము ఎంతదో, కొద్దిదా, పెద్దదా అనేటువంటిది చక్కగా మనకి తేటగా అర్థమవుతూ ఉంటుంది. అందుకొరకే వారు ఏం చేశారంట, మరి లోపాలు మరి తీర్చున్నట్లు వారు ఏం చేశారు, అనుగ్రహించుమని వారు ఏం చేస్తూ ఉన్నారంట, దివారాత్రములు. కాబట్టి దివారాత్రములు అత్యధికముగా వారు ఏం చేశారు, దేవుణ్ణి వేడుకున్నారంట. కాబట్టి నా జీవితంలో మనము భక్తిలో జీవిస్తున్నప్పుడు, కాబట్టి రాత్రి విన్నాం కదా, మనం రాత్రి విన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో ఎలాంటి రెండో విషయం మనం ఏమనుకున్నాము, వేషధారుల ప్రార్థన దేవుడు అంగీకరించడాన్ని విన్నాం కదా. కాబట్టి నా జీవితంలో వేషధారణ భక్తి కలిగి ఉన్నావేమో, కాబట్టి నామకార్థ భక్తి కలిగి ఉన్నావేమో, పై భక్తి కలిగి ఉన్నావేమో, ఆచార భక్తి కలిగి ఉన్నామేమో. కనుక ఏమైనా లోపం ఉంటే మన భక్తిలో మనము సరి చేసుకోవాలి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఏ లోపము లేని వారే ఉండాలి. బల్లలో పాలు పంపులు పొందే ముందు నీవు నేను కూడా ఆయన యొక్క శరీరము సాదృశ్యమైనటువంటి రొట్టెలో, ఆయన రక్తమును సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసంలో కూడా యోగ్యమైన రీతిలో మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎవరో వచ్చి మనం పరిశుద్ధపరచ అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు మన దేవుని ఎదుట, ఎవరి ఎదుట అంట, మనుషుల ఎదుట రాయబడలేదు. ఇక్కడ మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా ఎలా చేయాలంట, కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. లోపాలుంటే మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతామా? యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందుతామా? కాబట్టి నా జీవితంలో మనం సరి చేసుకుందాం, మనం చక్కబరుచుకుందాం. వాక్యం లేకుండా మనం బల్లలో సమీపించినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి వాక్యమును మనం అద్దంలో చూసి, మన ముఖాన్ని ఏ విధంగా అయితే అద్దంలో చూసుకుని మన ముఖం సరిగా ఉందా లేదా అని మనం చూసుకుంటామో, అలాగే ఈ వాక్యం అనేటువంటి అద్దంలో మనం మన భక్తిని మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉంది నాలో విశ్వాసము, ఎంతవరకు నేను ప్రభువులో ఆయన భక్తిలో ఉండగలుగుతున్నాను, ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాను, అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నాను. అందుకనే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తానండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా కనపడతాయి. 13వ అధ్యాయంలో ఏమున్నాయంట, ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం. 13వ అధ్యాయం 5వ వచనం నుంచి 9 వరకు చదువుకుంటాం. 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానిడలా యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగుదురు కదా. ఎవరో చెప్పవసరం, అక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు కదా. మనకు తెలీదా మన లోపాలేంటో, మన యొక్క బలహీనతలేందో, మన భక్తిహీనతలేందో మనకు తెలీదా? అందుకనే మీరు విశ్వాసం గలవారయ్యి ఉన్నారో లేదో, ప్రభువునందు భక్తి కలిగి ఉన్నారో లేదో, విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి. బలలో పాలు పంపులు పొందే ముందు మిమ్మును మీరే శోధించుకునుడి. మీరు భ్రష్టులు కానియడలా కదా. కానియడలు ఏం చేయాలంట, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరే ఎరగరా అంటున్నాడు కదా. దీనిలో కదా మరి చెప్పేటువంటి మాట ఏమన్నది, కాబట్టి నీలో నాలో కూడా భ్రష్టత్వం ఉన్నదేమో,
లోపం ఉన్నదేమో, ఆ లోపాలన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఏ లోపము లేని వారై మనము బలలో ప్రవేశింపబద్ధులమైంటున్నాం. కాబట్టి అట్టి విధముగా ప్రభు నిన్ను నన్ను కూడా బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి కింద భాగంలో కూడా మనం చదివితే అక్కడ 6వ వచనంలో చూస్తే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించున్నాము. 7వ వచనంలో, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. 8వ వచనంలో, మేము సత్యమునకు వ్యతిరేకముగా ఏమీ చేయనేరము, కానీ సత్యము నిత్యం నిమిత్తమే సమస్తము కూడా చేయుచున్నాము. 9వ వచనంలో, మేము బలహీనులమయ్యున్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా కాబట్టి మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించిన. కాబట్టి మన భక్తి ఏ విధంగా ఉన్నది, మన ప్రార్థనా జీవితంగా ఏ విధంగా ఉన్నది. అక్కడ అంటున్నాడు, మరి దేని విషయమే ప్రభు అంటున్నాడంట, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండవలనని సంతోషించదము. మీ నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులుగా ఏం చేయాలంట, కావాలనని, సంపూర్ణంగా మీరు భక్తి చేయాలని, సంపూర్ణంగా మీరు విశ్వాసంలో ఉండాలని నేనేం చేస్తానంట, ప్రార్థన చేస్తానని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ. కాబట్టి సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. లోపము లేని భక్తి కలిగి మనం ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు నిజముగా ఈ లోకం విడిస్తే మనం ప్రభువుతో ఉంటాం. పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలోనే మనం సరి చేసుకోవాలి. మన బలహీనతలు ఇవన్నీ కూడా ఉంటాయి మానవ జీవితంలో. వీటన్నిటిని కూడా మన లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాలి. చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పాలంటే మన సమయాన్ని పాటించాలి. కాబట్టి మరొక మాట మాత్రమే నీకు చూపించి మనము బలలో పాలు పంపులు పొందుతాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మనము లోపం లేని వారే ఉండాలనేటువంటి విషయంలో 2వ లోపం గురించి ఏం రాయబడుతున్నది అంటే, అక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఆ మాటలు కూడా చదివితే ప్రభు మన గమనానికి తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయినా కూడా మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్నాడు. కాబట్టి మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి భక్తి మనలో ఉన్నదా? మన బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తలో ఎంత భక్తిగా ఉంటామో కదా. అలాంటివన్నీ కూడా రాను ఏం చేస్తూ ఉంటామంట, కాబట్టి అవన్నీ కూడా చల్లారిపోతాయి, అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. భక్తిలో అలసత్వం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మన గమనానికి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావేమో. దేవుని ఎడల నీకున్నటువంటి భక్తిని, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను ఒకవేళ నువ్వు వదిలిపెట్టావేమో. ప్రియ సహోదర సహోదరి, నిన్ను నువ్వు పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన శరీరమును సాదృశ్యకున్నటువంటి రొట్టెలో, ఆయన యొక్క రక్తమును సాదృశ్యకున్నటువంటి ద్రాక్షారసంలో కూడా యోగ్యమైనటువంటి రీతిలో మనము పాలు పంపులు పొందవలసిన వారం వింటున్నాం. కాబట్టి ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నా, నీకుండిన ప్రేమని వదిలితమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్న. కాబట్టి మనము కానీ ఆ ప్రేమను వదిలితే, దేవుని మీద ఉన్నటువంటి భక్తి, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తగ్గితే, దేవుడు నీ మీద నా మీద కూడా ఒక నేరాన్ని మోపుతానంటున్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, ప్రభు తప్పు ఒకటి మోపవలి ఉన్నది. 5వ వచనం అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాడంట. చూసారా ఎంత భయంకరం. నువ్వు మారు మనసు పొందితే సరే, దేవునిలో భక్తిగా ఉంటే సరే, లేకపోతే
నీ యొక్క దీపస్తంభమును దాని ఎదుటి నుండి దాన్ని తీసివేస్తాను. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఎక్కడ ఉందండి? ఆ దీపము మనలోనే ఉంది. ఆ దీపం ఉన్నంత కాలం మనం వెలుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. దీపం మారిపోయిందంటే ఒట్టి దీపం పెడతారు మన తల దగ్గర కదా. కాబట్టి అది కాసేపే ఉంటుంది, తర్వాత ఆరిపోయింది. కాబట్టి నా జీవితంలో మొదటి ప్రేమను కూడా వదిలిపెట్టేవేమో, మొదట నీకున్నటువంటి భక్తిని దేవుని ఎడల నీకున్నటువంటి మరి ఆ యొక్క భక్తిని మరి ఒకవేళ విడిచిపెట్టేవేమో, మరి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీలో ఆ లోపం ఒకవేళ ఉన్నదేమో, ఆ లోపమును సరి చేసుకో. కాబట్టి లోపము లేని వారై ఉండి మనము మరి ఆ యొక్క బల్లలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందినప్పుడు నీకు నాకు కూడా ఎంతో క్షేమమును దేవుడు కృపను అనుగ్రహించేటువంటి వాడుకుంటాడు. కనుక అట్టి విధంగా మనము యోగ్యమైన రీతిలో ఆయన శరీరము సాదృశ్యం రొట్టెలోను, ఆయన యొక్క రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలోను పాలు పంపులు పొందుదాము. కాబట్టి భక్తిలో లోపం ఉండకూడదు అనేటువంటి మాటల్లో 2 తలంపులు చెప్పాను. ఇంకా 3 తలంపులు ఉన్నాయి. ఈ యొక్క భక్తిలో మరి నేను ఏమైనా లోపం కలిగి ఉన్నావేమో, ఇవన్నీ చెప్పడానికి మనం సమయం సరిపోవట్లేదు. కాబట్టి మనం సమయాన్ని పాటించుకుందాము. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే సమయంలో మనము ఈ మాటలు కూడా మరి విందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టునెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఖైదీయం చేయడం చెప్పాను. అవును ప్రభు, నిమిత్తమే ఇది ఆచరించమన్నారు. మీ వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీకు మరణ పునరుద్ధానము చూపిస్తున్నటువంటి బలారాధన బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలుసుకుంటున్నాము. ఆయన మేము అతని భక్తిలో ఉన్నదేమో మమ్మల్ని మేము సరి చేసుకునే నిమిత్తమే మా గమనం తీసుకొచ్చినటువంటి బలవర్తమానాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. భక్తిలో లోపం ఉండకూడదని అంటున్నా ఆయన బట్టి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మేము పరిశీలించుకుని ఏ రీతిలో మీ బలలో చేయడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము.